కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయే సమయానికి బలరాముడు తిరిగి వచ్చాడు. ఇక మిగిలింది ఏమిటి అంటే ఒక్క దుర్యోధనుడు భీమసేనుడు వీళ్ళిద్దరూ గదాయుద్ధం చెయ్యాలి. ఆ సమయానికి తిరిగి వచ్చాడు. ఎలాగో సమయానికి తిరిగి వచ్చావు, రేపు భీమ దుర్యోధనులు గదాయుద్ధం చేస్తున్నారు, వచ్చి కూర్చోమన్నారు. వెళ్ళి కూర్చున్నాడే. కూర్చునుంటే ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఆ జరుగుతున్నప్పుడు భీమసేనుడు తన గదాదండంతో దుర్యోధనుడి యొక్క తొడల మీద కొట్టాడు. ఆ తొడల మీద కొట్టడంలో పడిపోయాడు దుర్యోధనుడు. నాభి కింద భాగంలో కొట్టకూడదు గదాయుద్ధంలో అని నియమం. నా శిష్యుడైనటువంటి దుర్యోధనుణ్ణి ఇంతమంది సమక్షంలో నువ్వు నాభి కింద భాగంలో తొడల మీద గదాదండంతో కొట్టి పడగొట్టావు కనుక నిన్నిప్పుడే చంపేస్తానని చెప్పి నాగలి రోకలి పట్టుకుని భీముడి మీదకి వెళ్ళాడు. ఆ భీముడి మీదకి వెడుతున్నప్పుడు కృష్ణ భగవానుడు అడ్డు వచ్చి బలరాముణ్ణి శాంతింపచేస్తాడు. అన్నయ్య, ఇది మోసంతో చేసింది కాదు, సభాపర్వంలో అందరి ముందు సభలో తాను ప్రతిజ్ఞ చేశాడు భీముడు, నీ తొడలను విరగ్గొట్టి చంపేస్తాను దొంత యుద్ధంలోని. ఇప్పుడు సుక్షత్రియుడుగా తన మాట నిలబెట్టుకోవడానికి చంపాడు. పైగా దుర్యోధనుడికి మైత్రేయ మహర్షి యొక్క శాపం ఉంది, తొడలు విరిగి పడిపోవాలని. ఇన్ని సమకూరాయి కాబట్టే దుర్యోధనుడు పడిపోయాడు. దోషమంతటినీ తీసుకెళ్లి భీముడి మీద ఆరోపించి నువ్వు మాట్లాడకూడదు అంటాడు. శాంతించినటువంటి బలరాముడు కృష్ణుడితో విభేదించలేక అలిగి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి.